ఎప్స్టీన్ తన ద్వీపాన్ని నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశాడా? మానవుల్లో సూపర్ రేస్ ని సృష్టించడమే లక్ష్యంగా అడుగులు వేశాడా? కరోనా మహమ్మారిని సైతం సృష్టించాడు అన్న అనుమానాల్లో నిజమెంత? ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నవాళ్లంతా తప్పు చేసినట్టేనా? అసలు ఎప్స్టీన్ ఏం ఆశించి ఈ ప్లాన్ చేశాడు? ఎప్స్టీన్ డార్క్ సీక్రెట్స్ ఈ పేరు వింటే ఇప్పుడు యావత్ ప్రపంచం వణికిపోతోంది. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో పలు భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులకు సంబంధించి బయటకు వస్తున్న పత్రాలు, ఆధారాలు ప్రపంచానికి దూరంగా ఉన్న ఎప్స్టీన్ ప్రైవేటు ద్వీపంలో జరిగిన దారుణాలను, అందులోని చీకటి కోణాలను వెలుగులోకి తీసుకువస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే భూలోకంలో నరకానికి ఎప్స్టీన్ ద్వీపం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎప్స్టీన్ చేసిన ఘోర నేరాలతో పాటు ప్లాన్ చేసిన క్రూరమైన ప్రణాళికలు సైతం బయటకు వచ్చి పడుతున్నాయి. ఎప్స్టీన్ తన డిఎన్ఏని ఉపయోగించి కొత్త మానవ జాతిని సృష్టించాలన్న ప్లాన్ చేసినట్లు నివేదికలు స్పష్టం చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే చూసిన ఇలాంటి ఫిక్షన్ సీన్లకు సాక్షాత్తు ఎప్స్టీన్ ప్రణాళిక రచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మానవులలో సూపర్ రేస్ అని సృష్టించడమే లక్ష్యంగా ఎప్స్టీన్ అనేక మంది మహిళలను ఒకేసారి గర్భవతులను చేయడానికి తన నివాసాలను ఉపయోగించేవాడని తెలుస్తోంది. న్యూ మెక్సికోలోని తన విలాసవంతమైన 33,000 చదరపు అడుగుల నివాసంలో ఎప్స్టీన్ ఈ ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. తన ఆలోచన గురించి ఎప్స్టీన్ పలువురు శాస్త్రవేత్తలు, ఇతర ప్రముఖులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఎప్స్టీన్ కు పిల్లలు ఉన్నారా లేదా అనే దానిపై ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. ఆయన అధికారిక ఎప్స్టీన్ వీలునామాలో సైతం పిల్లల గురించి ప్రస్తావించలేదు. అతను తన ఆస్తులలో ఎక్కువ భాగాన్ని మృతి చెందిన తన స్నేహితురాలు కరీనా ఝాలియాక్ కుటుంబానికి కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి మరొక వార్త కూడా తీవ్ర దుమారం రేపుతోంది. అమెరికా న్యాయశాఖ బయటపెట్టిన పత్రాల్లో ఒక డాక్యుమెంట్ అందరినీ నివ్వెరపరుస్తోంది. 2019లో వచ్చిన కరోనా మహమ్మారికి పథకం రచించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచాన్ని సర్వనాశనం చేసే ఒక మహా పాండమిక్ వ్యాధికి ప్లాన్ చేయాలని 2017లో బిల్ గేట్స్ ఎప్స్టీన్ తో చర్చించిన ఈమెయిల్ బయటపడడంతో కరోనా మహమ్మారి వెనుక వీళ్ల కుట్ర దాగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అనేక డాక్యుమెంట్స్ లో వివరాలు కనబడకుండా బ్లర్ చేసి ఉండడం కూడా అనేక అనుమానాలకు దారితీస్తోంది. అంతేకాదు, ఈ ఫైల్స్ విడుదలైన మరుసటి రోజే ట్రంప్నకు సంబంధించిన పత్రాలు, ఫోటోలు, వీడియోలు అన్ని తొలగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు ఈ కేసుకు సంబంధించి 2018లో FBI దర్యాప్తు మొదలుపెట్టిన రోజున ఎప్స్టీన్ 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంటు లభ్యమవ్వడం ఆయన ద్వీపంలో జరిగిన దారుణాలకు పరాకాష్ఠగా భావిస్తున్నారు. 55 గ్యాలన్ల సల్ఫరిక్ యాసిడ్ డ్రమ్మును 2018 జూన్ 12న ఎప్స్టీన్ లిటిల్ సెయింట్ జేమ్స్ ద్వీపంలో డెలివరీ చేసిన రసీదును అతడి మెయిల్స్ లో గుర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్యాప్తు అధికారులకు ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడేందుకే ఎప్స్టీన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ను కొనుగోలు చేసి ఉంటాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ యాసిడ్ తో సాక్ష్యాలు, మానవ అవశేషాలను నాశనం చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎప్స్టీన్ ఫైల్స్ లో అమెరికా, యూరప్ దేశాల నేతలు, ప్రముఖులు మాత్రమే కాదు, ఎమిరేట్స్ దేశాలు, ఆసియా దేశాలకు చెందిన బిజినెస్ టైకూన్స్, రాజకీయ నాయకుల పేర్లు బయటకు రావడం తీవ్ర సంచలనం రేపుతోంది. భారత్కు చెందిన ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే FBI అధికారులు ఇందులో కొన్ని విషయాలను చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఎప్స్టీన్ తో స్నేహంగా ఉన్నంత మాత్రాన వారంతా నేరాలు చేశారని అర్థం కాదని తెలిపారు. పైగా వారంతా ఎప్స్టీన్ తో కలిసి నేరాలు చేసినట్లు ఆధారాలేవీ లేవంటున్నారు. ప్రపంచంలోని అనేక మంది ప్రముఖులు, వివిధ దేశాల ప్రముఖులు, అటు రాజకీయాల నుంచి, వ్యాపార రంగం నుంచి, మేధో రంగం నుంచి, శాస్త్ర రంగం దాకా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని. అయితే అందరి పేర్లు ఖచ్చితంగా తప్పులతోనే మనం ముడేయలేము. ఎప్స్టీన్ చేసినటువంటి ఆడపిల్లల్ని సరఫరా చేసే కార్యక్రమంలో అందరూ భాగస్వాములని మనం చెప్పలేము. రకరకాల కారణాలతో ఎప్స్టీన్తో చర్చించిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, సంభాషించిన వాళ్ళు ఉన్నారు. పలానా వాళ్ళు పలానా చేశారని చెప్పి ఖచ్చితంగా ఏ విధంగా మనం నేరారోపణ చేయలేకపోయినా ఎప్స్టీన్తో అసోసియేషనే ఈరోజు ఒక ప్రమాదకరమైనటువంటి ఇదిగా మారినటువంటి పరిస్థితి చాలా మందికి ఏర్పడింది.
ఎప్స్టీన్ బిల్ గేట్స్ కలిసి కోవిడ్ వైరస్ ను సృష్టించారు అనేది కూడా ఒక వివాదం, ఒక చర్చ, ఒక గాసిప్ నడిచింది. కానీ ఎప్స్టీన్ డాక్యుమెంట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా చదివిన తర్వాత అధ్యయనం చేసిన వాళ్ళంతా చెబుతుంది ఏంటంటే ఇది నిజం కాదు, దానిలో వీళ్ళకి భాగస్వామ్యం లేదు అనేది చెబుతున్నారు. మొత్తానికి ఏమైనా ఫీడోఫైల్ ఐలాండ్ గా వైరల్ అవుతున్న ఈ ద్వీపంలో తవ్విన కొద్దీ దురాగతాలు బయటపడుతున్నాయి. ఎవరు ఊహించని గుండెను మెలితిప్పే నిజాలు ప్రపంచం ముందుకు వస్తున్నాయి. మరి మున్ముందు ఎప్స్టీన్ డార్క్ సీక్రెట్స్ ఇంకెన్ని భయంకర విషయాలను వెలుగులోకి తెస్తాయో అన్నది చర్చకు దారితీస్తోంది.